ఒక దేశం సరిహద్దుల ద్వారా మాత్రమే ఏకీకృతమై ఉండదు. తమ సాంప్రదాయాలు అంతం కావడాన్ని నిరాకరించే ప్రజల నిశ్శబ్ద విశ్వాసం దీనిని ఏకతాటిపై నిలిపి ఉంచుతుంది. ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఐడెంటిటీ టేచీ గుబిన్, పద్మశ్రీ 2026. 1964లో అరుణాచల్ ప్రదేశ్లోని కేబీలో జన్మించిన ఆయన స్థానిక డోనీ పోలో విశ్వాసంలో గాఢంగా పాతుకుపోయిన నిషి తెగ సాంప్రదాయాల మధ్య పెరిగారు. 4 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. తనలో తానే మునిగిపోయాడు. ఆయనకు చిత్రలేఖనమంటే ఎంతో ఇష్టం. తరచుగా ఆయన తన సొంత ప్రపంచంలోనే లీనమైపోయేవారు. చిత్రలేఖనం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆయన గమనించే తీరును మరింత పదును పెట్టింది. అతని ప్రయాణం తన గ్రామానికి చాలా దూరంగా తీసుకెళ్లింది. అతను ప్రతిష్టాత్మకమైన చండీగఢ్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఆర్కిటెక్చర్ చదవడానికి దేశవ్యాప్తంగా ప్రయాణించి 1988లో పట్టభద్రుడయ్యాడు. టేచీ గుబిన్ అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో చేరి క్రమంగా రాష్ట్రానికి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఎదిగారు. దశాబ్దాలుగా ఆయన గృహ రూపకల్పన, పట్టణ ప్రణాళిక, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైడెన్స్ వంటి పనుల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ నిర్మాణ రంగ రూపురేఖలను తీర్చిదిద్దడంలో సహాయపడ్డారు. అయితే కేవలం ఆర్కిటెక్చర్ సరిపోదని గ్రహించాడు. ఎందుకంటే అతనికి అత్యంత ముఖ్యమైన నిర్మాణాలు అదృశ్యమైనవి. అవే అతని ప్రజల సాంస్కృతిక పునాదులు. ఏప్రిల్ 3వ తేదీన 1999 ప్రజల భారీ కదలిక ఒకటి జరిగింది. సంస్కృతికి, విశ్వాసానికి, అస్తిత్వానికి నష్టం వాటిల్లుతోందన్న భావన అక్కడ నెలకొంది. అంతేకాక ప్రజలు విశ్వాసాల నుండి భారీ సంఖ్యలో దూరమైపోవడాన్ని గమనించాను. మా నాన్నగారు ఒక పూజారి. ప్రజలను సంరక్షించే బాధ్యత వారిదే. అందుకే మా నాన్నగారి వారసత్వాన్ని నేను కొనసాగించాలని భావించాను. సాంస్కృతిక పరిరక్షణకు సంబంధించిన సందేశాన్ని చాటి చెప్పడానికి ఆయన 90కి పైగా గ్రామాలకు వెళ్లి సమయం కేటాయించారు. అది కూడా కాలినడకన రోడ్లు లేని ప్రాంతాల గుండా. మారుమూల గ్రామాలను రక్షించడమే అతని లక్ష్యం. ఆ సమస్య సరిహద్దు ప్రాంతాలకు కూడా పాకిందని ఆయన గుర్తించారు. ఏమాత్రం వెనకాడకుండా తన విస్తరణ కార్యక్రమాలను కొనసాగించారు. 4 దశాబ్దాలలో ఆయన 600కు పైగా డోనీ పోలో సాంస్కృతిక కేంద్రాలను నిర్మించారు. టిబెట్, మయన్మార్, భూటాన్లలో భారతదేశ సరిహద్దుల వెంబడి ఉన్న ప్రతి మారుమూల గ్రామంలో ఆయన సరిహద్దు ప్రజల ఉనికిని, గౌరవాన్ని, వారు ఈ దేశానికి చెందిన వారేనని ధృవీకరిస్తూ భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అతని అద్భుతమైన కృషి ప్రజల దృష్టిని దాటిపోలేదు. ఇది ఒక సామూహిక కృషి. నాకు ఇటువంటి పురస్కారం లభిస్తుందని ఊహించలేదు. ప్రజల కోసం పనిచేయడం, ఇతరులకు సహాయం చేయడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇతరులకు సహాయం చేస్తూనే ఉంటాను. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను. శ్రీ టేచీ గుబిన్